దైవజనుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. నెక్స్ట్, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చాలు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధించును గాక. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఇంకా దేవుని యొక్క మహా గొప్ప కనికరాన్ని, కృపను బట్టి ఆయన యొక్క దయా రెక్కల నీడలో మహా గొప్ప ప్రణాళికలో మన దేవుడు మనందరినీ దాచి భద్రపరిచి క్షేమాభివృద్ధి చేత మనల్ని నడిపిస్తున్నాడు అని మనం సంపూర్ణంగా నమ్మాలి, విశ్వసించాలి. దేవుని కరుణ, దేవుని కనికరం, దేవుని కటాక్షం మన మీద లేనిదే మనం లేమని, మనం ఇంకా నిలిచి ఉన్నామంటే ఆయన కనికరం, ఆయన కటాక్షం మన మీద ఉందని, ఇంకా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని, ఆయన దయా వాత్సల్యత మనల్ని విడిచి పోలేదని నా దేవుని బిడ్డలారా మనం సంపూర్ణంగా నమ్మాలి, విశ్వసించగలగాలి. గమనించండి, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె బ్రతకడానికి సమయం సరిపోదు. అజ్ఞానుల వలె జీవించడానికి సమయం సరిపోదు. అజ్ఞానుల వలె ప్రవర్తించడానికి ఇంకా సమయం లేదు. కాబట్టి జ్ఞానము కలిగి జాగ్రత్తగా నడుచుకోవాలి. జ్ఞానము కలిగి జాగ్రత్తగా ప్రవర్తించాలి. జ్ఞానము కలిగి జాగ్రత్తగా కట్టుకోవాలి. జ్ఞానము కలిగి జాగ్రత్తగా ఈ భూమి మీద బ్రతకాలి. మన పట్ల దేవుని చిత్తమేంటి? దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనకంటే మరి ఎంతో ప్రముఖమైన వారు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించలేదు, ఇంకా యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడలేదు. యేసు ప్రభువే లోక రక్షకుడని ఇంకా అనేకులు తెలుసుకోలేదు, గ్రహించలేదు. అయితే మనము యేసుక్రీస్తే లోక రక్షకుడని తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకి పరలోక రాజ్యం సొంతము, సాధ్యము అని అర్థం చేసుకున్నాం. కాబట్టే యేసు ప్రభు నమ్ముకున్నాం. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నాం. కాబట్టే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాం. కాబట్టే ఆయన సన్నిధిని, ఆయన సన్నిధానాన్ని ఆశ్రయిస్తున్నాం, ఆధారపడుతున్నాం. ఇంకా ఎన్నో లక్షల మంది ప్రభువుని నమ్మక, ప్రభువుని విశ్వసించలేదు. కానీ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క దైవ సంకల్పంలో, దేవుని ప్రణాళికలో మనమున్నాం. దేవుడే పేరు పెట్టి మరి మనల్ని పిలిచి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టాడు. ఈరోజు మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, నా దేవుని బిడ్డలారా, మీకై మీరే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలేదు. మీకై మీరే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా విశ్వసించలేదు. మీకై మీరే యేసుక్రీస్తు ప్రభువు మీద ఆధారపడలేదు. వాస్తవాన్ని చెప్పాలంటే దేవుని కనికరము, దేవుని కటాక్షము మన మీద ఉంది కాబట్టి ఆయన మనల్ని ఆయన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరికి మనం రావడానికి
యేసుక్రీస్తు ప్రభువుని మనం విశ్వసించడానికి, యేసుక్రీస్తు ప్రభువు మన దేవుడిగా మనం అంగీకరించడానికి, నా దేవుని బిడ్డ ఇందులో మన ప్రయాస ఏమైనా ఉందా, లేకపోతే మన యొక్క ఆశ ఏమైనా ఉందా అని అంటే, వాటికంటే ముందుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడే మనల్ని ఆకర్షించుకున్నాడు, తన వద్దకు నడిపించుకున్నాడు. అందుకే ఎవడైనాను నేను ఆకర్షించని ఎడల ఎవడు కూడా నా యొద్దకు రాలేడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని తన వద్దకి ఆకర్షించుకోకుండా, యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని తన దగ్గరికి రప్పించుకోకుండా ఎవరు కూడా వారంతటి వారే తమంతట తామే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలేరు అని వాక్యం చెప్తుంది. అంటే మనమందరం దేవునిలో ఉన్నాం, మనమందరం దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఉన్నాం, మనమందరం యేసయ్యే మన దేవుడు అని అంగీకరించి క్రైస్తవ మార్గంలో మనం ముందు కొనసాగిపోతున్నాం. కారణం ఏంటయ్యానంటే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. ఇంకా మన బంధువులు ఎంతోమంది ప్రభు దగ్గర రాలేదు, మన తోబుట్టువులు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించలేదు, ఇంకా మన రక్త సంబంధికులు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలేదు, నమ్ముకోలేదు. ఇంకా ఎంతోమంది అధికారులు, లోకంలో ఘనులుగా పిలువబడుతున్న ఎంతోమంది ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు. కానీ మనం వచ్చాం, మనం ఉన్నాం, మనం నమ్ముకున్నాం, మనం యేసయ్య మీద ఆధారపడుతున్నాం, మనం యేసయ్య మీద ఆ యేసయ్యను ఆశ్రయంగా చేసుకున్నాం. దీనంతటికి ఒకటే ఒక కారణం, ఆయనే మనల్ని ఆయన దగ్గరికి నడిపించుకున్నాడు. ఎందుకు నడిపించుకున్నాడు? ఎందుకు పిలుచుకున్నాడు? మన బంధువుల్ని ఇంకా పిలవలేదు, మన తోబుట్టువుల్ని ఇంకా పిలవలేదు, మన రక్త సంబంధికులు ఇంకా పిలవలేదు, మన ఇరుగు పొరుగు వారు ఎంతో మంది ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు. మనం మాత్రమే నడిపించబడ్డాం, మనం మాత్రమే పిలవబడ్డాం, మనం మాత్రమే ఏర్పరచబడ్డాం. దీనికి ఏంటయ్యానంటే దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని పెట్టుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా వైపు చూడండి. బైబిల్లో 8 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది? 8 మంది. ఈ 8 మందిలో ఒకరిని నేను ఎన్నుకోబోతున్నాను, ఒకరిని నా యొద్దకు ఆకర్షించుకోబోతున్నాను, ఒకరిని నేను కోరుకుంటున్నాను అని దేవుడు ఒక దైవజనుడితో మాట్లాడతాడు. ఆ దైవజనుడు ఆ 8 మంది కుటుంబ సభ్యులు కలిగిన ఇంటికి వెళతాడు. వెళ్ళి ఈ ఇంటిలో ఉన్న 8 మందిలో ఒక్కరినే దేవుడు కోరుకున్నాడు అని ఆ 8 మంది కుమారుల యొక్క తండ్రితో మాట్లాడతాడు. అయ్యా బాబు, సహోదరుడా, నీ పిల్లలు 8 మంది అయితే 8 మందిలో ఒకరిని దేవుడు కోరుకున్నాడు అని ఆ తండ్రితో దైవజనుడు మాట్లాడితే, ఆ తండ్రి తన పెద్ద కుమారుని తీసుకొని వచ్చి వాని హైట్, వాని పర్సనాలిటీని బట్టి, అయ్యా దైవజనుడా, ఇదిగో నా పెద్ద కుమారుడు, ఇతను సౌలు యొక్క గవర్నమెంట్లో, సౌలు యొక్క ప్రభుత్వంలో మంచి మిలిటరీ ఆఫీసర్ కాబట్టి ఇతని పర్సనాలిటీ, ఇతని హైట్, ఇతని జ్ఞానాన్ని బట్టి, ఇతని పర్సనాలిటీని బట్టి దేవుడు ఒకవేళ ఇతను కోరుకోయి ఉండొచ్చేమో, కాబట్టి ఇతన్ని అభిషేకించండి అని ఆ తండ్రి మాట్లాడితే, ఆ దైవజనుడు అంటాడు ప్రార్థన చేసి, అయ్యా దేవుడు ఇతన్ని ఎన్నుకోలేదు, కోరుకోలేదయ్యా అని అంటాడు. ఆ తండ్రి అంటాడు, అయ్యా అతని హైట్, అతని పర్సనాలిటీ చూడండి, అతను సౌలు యొక్క ప్రభుత్వంలో, సౌలు యొక్క గవర్నమెంట్లో పేరుగాంచిన మిలిటరీ ఆఫీసర్, కానీ కాబట్టి ఇతనే ఒకవేళ దేవుడు కోరుకోయి ఉండొచ్చు అంటే దైవజనుడు అంటాడు, లేదు లేదయ్యా ఇతన్ని కోరుకోలేదు, ఇంకొక కుమారు రప్పించు అని దైవజనుడు మాట్లాడితే, ఇంకొకరిని తీసుకుని వస్తాడు. ఇదిగో వీడు బాగా చదువుకున్నవాడు, నా రెండో కుమారుడు బాగా చదువుకొని ఆ సౌలు యొక్క ప్రభుత్వంలోనే ఒక మంచి ఆఫీసర్గా ఉన్నాడు, ఒకవేళ ఇతనైనా దేవుడు కోరుకోయి ఉండొచ్చేమో, కాబట్టి ఇతన్ని మీరు అభిషేకించండి అని అంటే, ఆ దైవజనుడు ప్రార్థన చేసి, లేదు లేదయ్యా ఇతన్ని కూడా దేవుడు కోరుకోలేదు, ఇంకెవరైనా ఉన్నారో పిలువు,
మూడవని తీసుకొని వస్తాడు, మూడవ కుమారుడు. ఒకవేళ వీడిని చూడండి, వీడు కూడా మంచి పర్సనాలిటీ గలవాడు, ఎత్తు లావు గలవాడు. వీణేమైనా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడేమో. చూడండి, ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, అతన్ని కూడా నేను కోరుకోలేదు. అలాగ మొదటి వాడు, రెండవ వాడు, మూడవ వాడు, నాలుగవ వాడు, ఐదవ వాడు, ఆరో వాడు, ఏడవ వాడు, 7 మంది పక్కకు త్రోయబడితే ఇంకెవరు లేరా అంటే కడసారి వాడు ఉన్నాడు, చివరి వాడు, కడసారి వాడు. వాడెవడంటే పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు. మరి సంతకం ఎలా పెడతాడంటే ఏలుముద్ర. పొట్టగోసి ఒక అక్షరం ముక్క రాదు. వాడి సంతకం రాయడానికి కూడా వాడికి చేత కాదు. సంతకం పెట్టాలంటే స్టాంప్ వేయాలి, వేలుముద్ర వేయాలి. అలాంటి వాడు ఒకడున్నాడు, వాడికి చదువు అబ్బలా, వాడు వేస్ట్ ఫెలో, దేనికి పనికిరాడు వాడు. వాడిని కూడా చదివిస్తే వాడిని చదువు అబ్బక ఒక 10 గొర్రెలు కానీ కొని, ఈ గొర్రెలు మేపడమే నీకు రైట్ రా, నువ్వు దీనికే తరం అవుతావు అని చెప్పి వాడు గొర్రెలు కొనిస్తే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఇంకా ఇంతమందిని కోరుకునే దేవుడు అలాంటి వాడిని ఇంకేం కోరుకుంటాలే అని ఆ తండ్రి అంటే, దైవజనుడు అంటాడు, ఏమో ప్రార్థన చేద్దాం, వాడిని కూడా పిలవనంపు ఒకసారి అని అంటే అతి కష్టం మీద పిలవనంపితే వాడంత దూరంలో వస్తున్నాం. కానీ దేవుడు అంటాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. మళ్ళా దేవుని స్వరం, ఇదిగో సమూయేల్, సమూయేల్, నేను కోరుకున్నవాడు, పిలుచుకున్నవాడు, ఏర్పరచుకున్నవాడు, నా చిత్తంలో, నా సంకల్పంలో, నా ప్రణాళికలో ఉన్నవాడు ఇతడే, ఇతను అభిషేకించి. అతని తండ్రికి ఒక 5 నిమిషాలు ఏం అర్థం కాదు. పెద్దోడు మంచి పర్సనాలిటీ గలవాడు, రెండోవాడు మంచి పర్సనాలిటీ గలవాడు, మూడోవాడు మంచి పర్సనాలిటీ గలవాడు, 7 మంది కాస్త కూస్తో పేరుగాంచిన వారు. మరి ఇలాంటి వాళ్ళందరి పక్కకు వచ్చేసి గొర్రెలు కాచుకుంటూ చదువు రాకుండా, పనికి రాకుండా, ఏదో అడవుల్లో బ్రతికే ఆ చిన్నోని దేవుడు ఎందుకు కోరుకోవడం ఏంటి, చాలా ఆశ్చర్యమే అని ఆ తండ్రే ఆశ్చర్యపోతాడు. నా దేవుని బిడ్డలారా, ఆ చిన్నవాడు రావడం, దైవజనుడు అభిషేకించి నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకు మాట చెప్పానంటే, ఈ లోకంలో మనకంటే గొప్పవారు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, అధికారులు, ఈ లోకంలో గనులుగా పిలువబడుతున్న ఎంతో మంది ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క వాత్సల్యత అలాంటి వాళ్ళందరినీ పక్కద్రోసేసి అల్పులుగా, అయోగ్యులుగా, ఎన్నిక లేని వారుగా, ఎక్కడో ఊరి బయట, ఊరి చివర బ్రతుకుతున్నట్టు వారుగా ఉంటున్న మనలాంటి వారిని ఆయన పిలిచి ఏర్పరచుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరద్దాం. హల్లెలూయా. ఇది కేవలము దేవుని కృప, దేవుని వాత్సల్యత, దేవుని కనికరం. అందుకే చెప్తున్నా, మనం ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క వారసులుగా మనం ఉన్నామంటే ఇందులో మనం కోరుకుంది ఏమి లేదు, మనం చేసింది ఏమి లేదు, మన త్యాగాలు ఏమి లేవు. కేవలం దేవుడు మనల్ని కోరుకొని, ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. యెషయా కుమారులలో 7 మందిని పక్కన పెట్టినట్టుగా ఈ భూమి మీద ఎంతో మంది గొప్ప గొప్ప వారిని పక్కన పెట్టి మనలాంటి వారిని మన దేవుడు పిలుచుకొని, ఏర్పాటు చేసుకొని ఆయన పిల్లలుగా ఈరోజు మనం నిలబెట్టుకున్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దైవ సంకల్పం, దేవుని యొక్క నిత్య సంకల్పం మన మీద, మన కుటుంబాల మీద ఉండబట్టే ఈరోజు మనం దేవుని పిల్లలుగా ఉన్నాము. హల్లెలూయా. ఈ సంగతి దేవుని పిల్లలుగా, దేవుని పిల్లలుగా ఉన్నవారు చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ సంగతి దేవుని పిల్లలుగా, దేవుని పిల్లలుగా ఉన్నవారు చాలా మందికి అర్థం కావట్లేదు. నిజమే కదా, ఈ లోకంలో ఎంతో మంది ఉంటే దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని పిలుచుకున్నాడు, కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన లెక్కలో, ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో మమ్మల్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇదిగో ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి మేము దేవుని పిల్లలం. దేవాది దేవుని, లోక రక్షకుని, భూమి ఆకాశం సృజించిన దేవదేవుని యొక్క గొప్ప స్వాస్థ్య జనాంగం మేము అన్న గ్రహింపు నా దేవుని బిడ్డల చాలా మంది, దేవుని బిడ్డలకి ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న వారికి చాలా మందికి తెలీదు, అర్థం కాలేదు. అంటే దేవుని కృప విడిచిపోతే, దేవుని కనికరం విడిచిపోతే, దేవుడు విడిచిపెడితే, దేవుడు వదిలేస్తే అప్పుడు కానీ
దేవుని బిడ్డలకి దేవుని యొక్క ప్రేమ, కనికరం, వాత్సల్యత ఏంటో అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఉన్న ఆ ఇంటిలో చిన్నోడికి తండ్రి విలువ ఎప్పుడు అర్థమైందంటే, తండ్రిని వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, తండ్రిని కాదని దురదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసినప్పుడు, తండ్రిని కాదని, ఇంటిని కాదని ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, తండ్రిని కాదని, తండ్రి ప్రేమను కాదని విచ్చలవిడిగా వాడు ప్రవర్తించి దూరమైనప్పుడు, అసలు తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుంది, అసలు తండ్రి ఎలాంటి ప్రేమ గలవాడు, అసలు తండ్రిలో ఉన్న ఆ గుణం, ఆ గుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది వాడికి తండ్రిని విడిస్తేనే కానీ అర్థం కాలేదు బిడ్డలారా. అట్లాగే చాలా మందికి ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్న ఎంతో మందికి దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని దయ అర్థం కావట్లేదు. నిర్లక్ష్య స్వభావం, సోమరితనం, బద్ధకం. దేవుని బిడ్డలారా, మరి నులివెచ్చని జీవితం, అటు ఇటు రెండు తలంపుల జీవితం, రెండు తలంపుల మధ్య భక్తి జీవితం చేత ఈనాడు క్రైస్తవులు మరి దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగా, దేవుని బాధ పెట్టేవారిగా ఎంతో మంది వారి భక్తి జీవితాల్లో ఉంటున్నారు. కాబట్టి నేనేమంటానంటే, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం. ఎలాంటి దేవుడు? భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడు. ఎలాంటి దేవుడు? సముద్రాన్ని తన అరచేతిలో పట్టుకోగలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు? నా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండే పర్వతాలను తక్కిడిలో తూచగలిగిన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్న ఆయన బిడ్డలుగా ఉన్న మనము మన దేవుని విషయంలో జాగ్రత్తగా బ్రతికే వారముగా ఉందమో గాక. హల్లెలూయా. దినములు చెడ్డవి, దినాలు మంచివి కాదు, రోజులు మంచివి కాదు. ఎప్పుడు ఏం వార్త వింటామో, ఎప్పుడు ఏ మాట వింటామో, ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ఎదురవుతాయో, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని, అర్థం కాని దినాలలో, అపాయకరమైన దినాలలో, అపాయకరమైన రోజులలో, చెడ్డ దినాలలో, బహు భయంకరమైన చెడ్డ దినాలలో మనం ఉన్నాం. కాబట్టి ఈ చెడ్డ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కాలాన్ని ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఉపయోగించుకోవాలి, సమయానికి అనుకూలంగా మనం బ్రతకాలి. రోజులు, దినాలు, ఆయుష్కాలము వ్యర్థం చేసుకోకూడదు, రోజులు వ్యర్థం చేసుకోకూడదు, వారాలు వ్యర్థపరచుకోకూడదు, నెలలు వ్యర్థపరచుకోకూడదు, సంవత్సరాలు వ్యర్థపరచుకోకూడదు, ఆయుష్కాలం వ్యర్థంగా ముగించకూడదు. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ, సమయం ఉన్నప్పుడే మన జీవితాలు చక్కదిద్దుకొని, సమయం ఉన్నప్పుడే మన జీవితాలను జాగ్రత్తగా కట్టుకొని, సమయం ఉన్నప్పుడే మనల్ని మనము జాగ్రత్తగా సరిపోల్చుకొని దేవుని వాక్యం ద్వారా అజ్ఞానుల వలె, మూర్ఖుల వలె, అవివేకుల వలె, మూఢుల వలె మనం ఉండకుండా జాగ్రత్త కలిగి జ్ఞానులుగా, జ్ఞానమైన వారిగా మనం బ్రతకాలి అనేది దేవుడు తన వాక్యం ద్వారా ప్రతి దేవుని బిడ్డతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు మీరు జీవిస్తున్న రోజులు చెడ్డవంట ఇవి. పౌలు అంటాడు, అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చును. అంత్య దినాలలో, చివరి దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి. రోజులు గడిచే కొలది మంచి రోజులు కాదు, దినాలు గడిచే కొలది మంచి దినాలు కాదు, వారాలు గడిచే కొలది మంచి వారాలు కాదు, సంవత్సరాలు గడిచే కొలది మంచి సంవత్సరాలు కాదు. గతించిపోయిన దినాలే మంచివి, గతించిపోయిన రోజులే చాలా మంచివి, గడిచిపోయిన ఆయుష్కాలమే చాలా మంచిది. భవిష్యత్తులో ముందు రాబోతున్న దినాలు, ముందు ఎదుర్కోబోతున్న పరిణామాలు, భవిష్యత్తు కాలం ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలో ఎలా ఉన్నాయో తెలియదు. కాబట్టి ఈ భూమి మీద జ్ఞానంగా బ్రతకాలి,
ఆ జ్ఞానంగా బ్రతికేవాడు ఎవడయ్యానంటే సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకునేవాడు. నా దేవుని బిడ్డలారా, ఒక దినము నుండి ఇంకొక దినానికి వెళుతున్నామంటే దేవుని యొక్క ఆయుష్కాలం, కరుణా కృప మన మీద ఉంది. ఒక వారం నుండి మరొక వారానికి అడుగు పెడుతున్నామంటే దేవుడు మనకి ఇంకా అవకాశాలు ఇస్తున్నాడని అర్థం. ఒక సంవత్సరం నుండి ఇంకొక సంవత్సరంలోకి మనం వెళుతున్నామంటే దేవుడు మళ్ళీ ఇంకా విడిచిపెట్టలేదు, మనకి ఇంకా కృపాకాలం ఉంది. మళ్ళీ ఇంకా దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. జ్ఞానంగా బ్రతకడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ఈ భూమి మీద అజ్ఞానుల వలె, మూర్ఖుల వలె, అవివేకుల వలె బ్రతకకుండా జ్ఞానంగా బ్రతకడానికి, జీవితాన్ని బాగు చేసుకోవడానికి, బ్రతుకును మార్చుకోవడానికి, బ్రతుకున్న ప్రవర్తనను జాగ్రత్తగా సరిచూసుకోవడానికి, మార్పు చెందడానికి, ఇంకా మారడానికి, ఇంకా ఎన్నో తెలుసుకోవడానికి, ఇంకా దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో, దేవుని యొక్క రెక్కల నీడలో, ఇంకా దేవుని కాపుదలలో, ఇంకా దేవుని యొక్క ఆయుష్కాలంలో, దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలంలో క్షేమంగా బ్రతకడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు మనకి ఇంకా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. దానికి ఆదర్శం ఈరోజు మనం ఇంకా ఇలా క్షేమంగా ఉన్నామా అని. కాబట్టి ప్రభు నా మనసులో పెట్టే ఒకే ఒక మాట ఏంటంటే, మనము జ్ఞానంగా ఈ భూమి మీద బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఎట బ్రతకాలా అక్క? ఎట బ్రతకాలా? నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటవా? నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా. నాకు చెప్పడానికి నువ్వెవరు? నాకు నచ్చినట్టు నేను చేస్తా చెప్పడానికి నువ్వెవరు? నా ఆరోగ్యం, నా చేతులు, నా కాళ్ళు, నా సంపాదన, నా కష్టార్జితం, నా కష్టం, నాకు నచ్చినట్టుగా, నా ఇష్టానుసారంగా, నాకు తోచినట్టుగా నేను జీవిస్తా. హూ ఆర్ యూ? అసలు నువ్వెవరు? నువ్వెవరు చెప్పడానికి అని ఒకవేళ అవివేకంగా కానీ మనం కానీ, నా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాలను వదులుకుంటూ అలా మూర్ఖంగా సాగిపోతే వాక్యం చెప్తుంది, దినాలు చెడ్డవి కావు. ఇంకా బాగా చెప్పంటారా? రోజులు మనవి కావు. దినాలు మనవి కావు, రోజులు మనవి కాదు. కాబట్టి అజ్ఞానుల వల్లే కాకుండా మనం జ్ఞానుల వల్లే భూమి మీద బ్రతకాలి. నెల్లూరులో ఇమ్మానుయేల్ అన్నని, నా దేవుని బిడ్డలారా, చాలా మీకు తెలిసే ఉండొచ్చు, బహుశా చర్చిలకి వాక్యాలు రాస్తూ ఉంటాడు. నెల్లూరులో అన్న చాలా ఫేమస్. చాలా దినాల నుండి నెల్లూరులో బాగా సుపరిచితుడు. ఎక్కడైనా చర్చికి వాక్యాలు రాయాలంటే నెల్లూరులో మొదటగా గుర్తు వచ్చే పేరు ఇమ్మానుయేల్ అన్న. చర్చి పేర్లు కానీ, వాక్యాలు కానీ, ఏదైనా రాయాలంటే మంచి ఆర్టిస్ట్. నాకు తెలిసి నెల్లూరులో 70% చర్చిల్లో ఆయన రాసిన వాక్యాలే ఉంటాయి. అంత ఫేమస్ అన్నమాట. అలాంటి వ్యక్తి నిన్న శనివారం కాకుండా దాని ముందు శనివారం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బిడ్డరా వస్తూ ఉన్నాడంట బైకులో. అవతల నుంచి పల్సర్ బైకులోంచి ఒక వ్యక్తి వస్తా స్పాట్లో ఢీ కొడితే అక్కడికక్కడే ఇంత ఎత్తు ఎగిరి కింద పడి తల పగిలి స్పాట్లో చనిపోయాడంట. చూడండి, 70% చర్చిల్లో అతను రాసిన వాక్యాలే ఉన్నాయి. మనం కూడా అక్కడ చర్చి కట్టినప్పుడు పడిపోక ముందు ఆ అన్నకే ఫోన్ చేశాను ఒకసారి, మేము చర్చి కట్టుకున్నామన్నా, మాకు నువ్వు వాక్యాలు రాయడానికి రావాలి అంటే, తమ్ముడా వీలు చూసుకుని వస్తాలే అని చెప్పాడు. చూడండి, ఆ వ్యక్తి సుపరిచితుడు, చాలా ఫేమస్. అతని జీవితంలో అలా జరగద్దని ఊహించుకోయినాడు. అలాంటి దినం వస్తుందని, అలాంటి గడ్డు కాలం ఎదురవుతుందని దానికి ముందు సెకండ్ కూడా తలంచి ఉండడు. కానీ ఆ దేవుని బిడ్డలారా, స్పాట్ డెడ్. బైక్ కొడితే అంత ఎత్తిగిరి కింద పడిపోయాడంట. అంతే, ఇంకా అవకాశం లేదు, ఇంకా స్పాట్ అంతే, అక్కడికక్కడ చనిపోయాడు. ఇలాంటివి భూమి మీద ఎన్ని జరుగుతున్నాయి తెలిసినా మనకి? ఇలాంటివి భూమి మీద ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి లోకంలో ప్రతి సెకండ్కి, ప్రతి నిమిషానికి, ప్రతి రోజుకి కొన్ని వేలు, లక్షలు, ఎన్నెన్నో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు అపాయకరమైన కాలాలు? ఎందుకు బయటికి వెళుతున్న మనిషి క్షేమంగా ఇంటికి రాలేకపోతున్నాడు? బయటికి వెళ్ళిన వాడు తిరిగి క్షేమంగా వస్తాడని గ్యారెంటీ లేదు.
నా దేవుని బిడ్డలారా, మొన్న హాస్పిటల్కి వెళ్ళాం. మరి మేము అనుకున్నాం, మనిషి అంట ఆరోగ్యం బాగాలేక ఒకసారి ఐసీయూలోకి వెళ్ళాడంటే ఇంకా ఆశలు వదులుకోవాల్సిందేనంట. ఇంకా ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి వెళ్తే పర్లేదు, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఐసీయూలోగానే వెళ్ళాడంటే ఇంకా ఆ వ్యక్తి మన వ్యక్తి కాదు, మనం వదులుకోవాల్సిందేనంట ఆశలు. ఇంకా ఎందుకని ఇంకా చెప్పలేము, ఇంకా ఇంకేమేం జరగచ్చు. ఇవి అపాయకరమైన కాలాలు, ఇవి చెడ్డ దినాలు, ఇవి గడ్డు దినాలు, ఇవి మంచి రోజులు కావు, మంచి దినాలు కాదు. కానీ ప్రజలు మాత్రం సంవత్సరాలు గతించకొలది నా దేవుని బిడ్డలారా, ఇంకా విచ్చలవిడితనం, సంవత్సరాలు గతించకొలది ఇంకా పాపం పెరిగిపోతుంది, దినాలు గలిచే కొలది ఇంకా ఇష్టానుసారంగా బ్రతకడం ప్రజలు మానట్లేదు. ఆయుష్కాలం పెరిగే కొలది ఇంకా అనేక మంది జీవితాల్లో వారి బ్రతుకుల్లో మార్పు కనపడటం లేదు. ఇంకా ఆయుష్కాలం దినాలు పెరిగే కొలది, సంవత్సరాలు గతించే కొలది ఇంకా ప్రజల్లో ఒక చైతన్యం, ఒక మార్పు, ఒక స్ఫూర్తి కలగటం లేదు. కారణం ఏంటంటే ఎవడిష్టం వాడిది, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నా ఇల్లు, నా చేతులు, నా కాళ్ళు, నా ఆరోగ్యం, నా డబ్బు, నా కష్టం, నా ఇష్టం, ఎట్టైనా ఉంటా నేను. నా దేవుని బిడ్డలారా, అలా సాగిపోతే మనకు నచ్చినట్టుగా ఆఖరికి మన జీవితాలు భూమి మీద ఒక శాపాన్ని చూడాల్సి వస్తుందని నా బాధ, ఇంకేమీ లేదు. కాబట్టి వాక్యం చెప్తుంది, ఇప్పుడున్న దినాలు, ఇప్పుడు జీవిస్తున్న రోజులు, ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకులు ఇవి మంచి దినాలు కాదు, చెడ్డ దినాలు, ఇవి దుర్దినాలు. కాబట్టి అజ్ఞానుల వల్ల బ్రతకొద్దు, జ్ఞానం కలిగి బ్రతకండి. సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోవద్దు, జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు, ఆయుష్కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మరేం చేయాలో, ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, ఉన్న సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. డబ్బు పోతే సంపాదించుకుంటాం, వస్త్రాలు పోతే తిరిగి కొనుక్కోగలుగుతాం. ఆ దేవుని మీద సమయం పోతే తిరిగి ఆ సమయాన్ని మళ్ళీ మనం సంపాదించుకోలేం. సమయం పోతున్న కొలది మన ఆయుష్కాలం కూడా తిరిగిపోతుంటుంది. కాబట్టి మనల్ని మనం తిరిగి తెచ్చుకోలేం మన సమయాన్ని. కాబట్టి ఉన్న సమయాన్ని జ్ఞానంగా మనం బ్రతికితే మన జీవితాలకు అర్థం పర్థం ఉంటుందని దేవుడు నా మనసులో పెట్టిన తలంపు. కాబట్టి మనము జ్ఞానుల వలె బ్రతుకుదము గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది, వెండి సంపాదించడం కంటే, బంగారు సంపాదించడం కంటే, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడయే జ్ఞానవంతునికి ముఖ్యాంశము. అంటే ఈ లోకంలో వెండి సంపాదించడం కంటే, బంగారు సంపాదించడం కంటే, డబ్బు సంపాదించడం కంటే, అపరంజి సంపాదించడం కంటే ఒక వ్యక్తికి శ్రేష్టమైంది, అవసరమైంది, విలువైంది ఏంటయ్యానంటే జ్ఞానము. ఈరోజు ప్రజలు సంపాదనకై పరుగులు తీస్తూ ఉన్నారు, సంపాదనకై పరితపిస్తున్నారు, సంపాదన విషయమై ప్రజలు ప్రయాసపడుతూ పాకులాడుతూ ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది, నీ దగ్గర ఉన్న సంపాదన మొత్తం ఇచ్చేసి జ్ఞానాన్ని సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో, జ్ఞానాన్ని పొందుకో, తెలివిగా బ్రతుకు, జ్ఞానంగా బ్రతుకు, జ్ఞానం కలిగే భూమి మీద జీవించు. నీ దగ్గర ఏముందో మొత్తం అమ్మేసి, కానీ అవసరమైతే ఒకవేళ నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానాన్ని బ్రతికితే నీ జీవితం క్షేమకరంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ప్రభు నా మనసులో పెట్టే మాట ఏంటంటే, మనము మన జీవితాలు వేస్ట్ చేసుకోకుండా, మన ఆయుష్కాలం వేస్ట్ చేసుకోకుండా, మరలా మరొక సంవత్సరం వస్తుంది, నూతన సంవత్సరం వస్తుంది. ఇలా సంవత్సరాలు ఎన్నో పోతున్నాయి, తిరిగి రావవి. మనమైతే ఒక గొప్ప మార్పు కలిగి దేవుని యొక్క రెక్కల నీడలో దాచి భద్రపరచబడి క్షేమంగా బ్రతకడం ఈ భూమి మీద ప్రభు మన పట్ల కలిగిన ఉన్నతమైన సంకల్పం. మన జీవితాలు శాపగ్రస్తంగానో దరిద్రంగానో, ఈ భూమి మీద మన బ్రతుకులు శాపగ్రస్తంగా దరిద్రంగా ఉండాలని మన దేవుని చిత్తం కాదు. అనారోగ్య పాలైపోయి తిప్పలు పడుతూ ఒక దేశదిమరులుగా బిడ్డరా, ఒక మోడు బారిపోయిన
ఎండిపోయిన బ్రతుకులుగా మన బ్రతుకులు ఉండాలనేది మన దేవుని చిత్తము కానే కాదు. మనం దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, ఉన్నతమైన వారిగా, దీవించబడ్డ వారిగా, క్షేమాన్ని పొందుకున్న వారిగా, క్షేమాభివృద్ధి కలిగిన వారముగా, కృపక్షేమాలు కలిగిన వారిగా ఈ భూమి మీద మన బ్రతుకులు ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మన జీవితాలు ఏది కూడా వ్యర్థం కాకున్నట్లు దేవుని యొక్క రెక్కల నీడలో మన కుటుంబాలు, మన సంఘాలు, మన బ్రతుకులు ఉండునట్లు మనకు ఏదైనా అవసరం ఉందయ్యా అని అంటే మనకు జ్ఞానము చాలా అవసరము. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానము లేకయే నా ప్రజలు చెడిపోతున్నారు, తెలివి లేకయే నా ప్రజలు పాడైపోతున్నారు. అయ్యో, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉందరు, ఇంకా ఎన్ని రోజులు తెలివి లేని వారిగా ఉంటారు, ఇంకా ఎంత కాలము జ్ఞానము లేని వారిగా మీరు బ్రతుకుతారు, ఇంకా ఎన్ని రోజులు తెలివి జ్ఞానము లేని వారిగా, మూర్ఖులుగా, అవివేకులుగా ఈ భూమి మీద ఉంటారు. ఇకనైనా జ్ఞానాన్ని సంపాదించుకొనుడి అని దేవుని వాక్యం కేకలేస్తా ఉంది. దేవుని వాక్యం మొరపెడుతుంది, దేవుని వాక్యం అంగలారుస్తుంది. అయ్యో, ఇంకెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటారు, ఇంకెన్నాళ్ళు మూర్ఖులుగా ఉంటారు, ఇంకెన్నాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతారు, ఇంకెన్నాళ్ళు నచ్చినట్టుగా జీవిస్తారు. చెడ్డ దినాలు, అంత్య దినాలు, చెడ్డ రోజులు, ఆధారం లేని రోజులు, ఎలాంటి శుభవార్త వింటామో వినమో కూడా తెలియని ఒక గందరగోళమైన రోజులు. ఇంకెన్నాళ్ళు మీరు జ్ఞానం లేకుండా మూర్ఖులుగా బ్రతుకుతారు, ఇంకెన్నాళ్ళు మీరు ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తారు అని దేవుని వాక్యం నా దేవుని బిడ్డలారా బోధిస్తుంది, అంగలారుస్తుంది. ఈరోజు ప్రభు నా మనసులో పెట్టిన మాట అంతా ఒకటే, మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క కృపలో దాచి భద్రపరచు జ్ఞానుల వల్ల బ్రతికితే చాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఈ భూమి మీద క్షేమంగా ఉంటాయి. చూడండి, సొలొమోన్ దావీదు యొక్క ఆఖరి కుమారుడు సొలొమోన్. బైబిల్లో చాలా మంది రాజులు ఉన్నారు. బైబిల్లో చాలా మంది ఇజ్రాయెల్ కంట్రీని పరిపాలించారు. మీరు గమనిస్తే మొట్టమొదటి రాజు సౌలు రాజు మొదలుకొని నా దేవుని బిడ్డరా ఎంతో మంది రాజులు ఆ దేశాన్ని పరిపాలన చేస్తే, ఏ రాజు దేశాన్ని పరిపాలించినా భయంకరమైన యుద్ధాలు, శత్రువులు, పోరాటాలు, రక్తపాతమే అంతా. కానీ సొలొమోన్ అనే రాజు మాత్రం ఈ ఒక్కడు హయాంలో, ఈ ఒక్కడి పరిపాలన మాత్రం ఒక యుద్ధం లేదు, ఒక చిన్న గొడవ లేదు అంటే బిడ్డరా నమ్మగలుగుతాం మనం? బైబిల్లో దేశాన్ని పరిపాలించిన రాజులు ఎంతో మంది, వారి పరిపాలనలో ఎన్నో గొడవలు, మనస్పర్ధలు, యుద్ధాలు, పోరాటాలు, శత్రువులు, రక్తపాతాలు, భయంకరమైన పోరాటాలు జరిగాయి. కానీ సొలొమోను దేశాన్ని పరిపాలిస్తున్నంత కాలం దేశం అంట నెమ్మదిగా ఉందంట. 40 ఏళ్ళు దేశాన్ని పరిపాలిస్తే ఈ 40 ఏళ్ళు దేశం నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. దానికి కారణం ఏంటంటే సొలొమోను బైబిల్లో చాలా జ్ఞానవంతుడిగా, సొలొమోను తెలివివంతుడిగా, జ్ఞానవంతుడిగా అతను తన జీవిత కాలం అంతా బ్రతికాడు. కాబట్టి అతను రాజ్యాన్ని పరిపాలించినంత కాలం ఒక యుద్ధం, ఒక గొడవ, ఒక పోరాటం లేకుండా దేశాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగాడు. బిడ్డలారా, ఈ రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే బిడ్డలారా ఒకరు పోతే ఒకరు వస్తారు. ఇతను ముఖ్యమంత్రి అయితే ఇతను రూల్స్ అన్ని మార్చి ప్రజల్ని ఇబ్బంది పెడతారు. ఈడు పోయి ఇంకొకరు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఎవరు ముఖ్యమంత్రి అయినా అవస్థలు పడేది, బాధలు పడేది పేద ప్రజలే కదా. ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ఫోటో వేసుకోవాలా, ఈయన ఆధార్ కార్డు, ఈయన రేషన్ కార్డు మీద ఆధార్ కార్డు మళ్ళీ అన్ని మొత్తం రిపీట్ అవ్వాలి. మళ్ళీ అతను చేసిన ప్లాన్లన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇతని రాజ్యం, ఇతని యొక్క హవా సాగాల. మళ్ళీ అతను పోయి ఇంకోతను ముఖ్యమంత్రి అయితే మళ్ళా మార్పు రావాలా, మళ్ళా ప్రజల్లో మార్పు రావాలా, మళ్ళీ ఎన్నో అవస్థలు, ఎన్నో ఇబ్బందులు. ఎవడు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినా దాని భారమంతా పేద ప్రజల మీద పడి ఆ దేవుని బిడ్డలు ప్రజలంతా అవస్థపడుతున్నారు. బైబిల్లో సొలొమోన్ రాజు రాజ్యాన్ని పరిపాలిస్తే, రాష్ట్రాన్ని పరిపాలిస్తే దేశం నెమ్మదిగా, సంతోషంగా, ఆ దేశంలో ఉన్న ప్రజలు 40 ఏళ్ళు హ్యాపీగా ఉన్నారని
క్షేమంగా ఉన్నారు. వారి పిల్లలతో, వారి బిడ్డలతో, భర్తలతో, భార్యలతో క్షేమంగా హ్యాపీగా ఉన్నారు. వాక్యం చెప్తుంది. దానికి కారణం ఏంటంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు జ్ఞానవంతుడు కాబట్టి. అంటే మనకు జ్ఞానం అంటే మన కుటుంబాన్ని అయినా, మన జీవితాన్ని అయినా, మన బ్రతుకునైనా నా దేవుని బిడ్డరా జాగ్రత్తగా డీల్ చేసుకోవచ్చు. మనం నీకు జ్ఞానం అంటే నీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతావు. మనకు జ్ఞానం అంటే మన బ్రతుకుల్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. బైబిల్ చెప్తుంది, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. ఇల్లు కట్టడం అంటే ఏంటి? రాళ్ళతో కట్టడమా? జ్ఞానం వలన కుటుంబం అనే ఇల్లు కట్టబడుతుంది అని బైబిల్ చెప్తుంది. మరి కుటుంబం అనే ఇల్లు కూలిపోతుందంటే, కుటుంబం అనే ఇల్లు పతనం అవుతుందంటే, కుటుంబం అనే ఇల్లు పాడైపోతుందంటే, కుటుంబం అనే ఇల్లు స్పాయిల్ అయిపోతుందంటే అర్థం ఏంటి? జ్ఞానం లేదు. జ్ఞానం లేదు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అంటే మీరు గమనించండి, మన ఇల్లు ఆశీర్వాదకరంగా కట్టబడాలంటే కూడా దానికి ఏం కావాలి? మనకి నోరు తెరవండి. ఏం కావాలా? మన ఇల్లు హ్యాపీగా కట్టబడాలంటే కూడా దానికి జ్ఞానం అవసరం. జ్ఞానం కావాలా? మన ఇంటిలో నెమ్మది, సంతోషం, సమాధానం ఉండాలంటే కూడా దానికి ఏం కావాలంటే జ్ఞానం ఉండాలా? జ్ఞానం కావాలా? జ్ఞానం లేకనే కుటుంబాలు చెడిపోతున్నాయి. జ్ఞానం లేకనే సంఘాలు చెడిపోతున్నాయి. జ్ఞానం లేకనే బ్రతుకులు పాడైపోతున్నాయి. ప్రజలు ఇంకా తెలుసుకోవడం లేదు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి. ప్రజలకి జ్ఞానం లేక ప్రజలకు అవివేకులుగా ఉండి ఇంకా మూర్ఖులుగా ఉంటూ నా దేవుని బిడ్డరా కట్టుకోవడం చేతగాక, జాగ్రత్తగా బ్రతకడం చేతగాక కూల్చుకుంటూ కుటుంబాల జీవితాలని ఆఖరికి శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. కొరత, కొదువ ఏంటయ్యా అంటే జ్ఞానంగా బ్రతకకపోవటమే. అందుకే వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి, దినాలు మంచివి కాదు, రోజులు మంచివి కాదు, దినములు మంచి చెడ్డవి కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా, అజ్ఞానుల వల్లే బ్రతకకుండా మీరు జ్ఞానంగా నడుచుకొనుడి. మీ పట్ల దేవుని చిత్తం ఏంటి? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎందుకు మళ్ళీ పిలుచుకున్నాడు? మన బంధువుల్ని పిలవలేదు, తోబుట్టుల్ని పిలవలేదు, మన అనుకున్నవారు ఎంతో మంది దేవుడు ఇంకా పిలవలేదు. మళ్ళీ పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మన పట్ల చిత్తం ఉంది. మనం కోరుకున్న వారం, ఎంపిక చేయబడ్డవారం. ఏమంటే ఈ రోజుల్లో మన మనుషులు ఎంత పిచ్చోళ్ళు అంటే, అమాయకులు అంటే, ఎవడో ఒక రాజకీయ నాయకుడు వస్తే వాడి పక్కన ఫోటో దిగడానికి చచ్చిపోతూ ఉంటారు. ఏమన్నా వాడి పక్కన ఫోటో దిగితే చాలు, ఇంకా మామూలు ఉండదు. ఇంకా వారం ఇంకా దండం వేసుకోవడమే, ఇంకా ఊరంతా సాటింపు. ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారు వాడి పక్కన ఫోటో దిగడానికి ప్రజలు ఊళ్ళుడుతుంటారు. ప్రజలు చచ్చిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఒకవేళ వాడు కానీ భుజం మీద చేసి అలా ఫోటో కానీ పోజులు ఇస్తే ఇంకేమున్నదా చెప్పండి? ఇంకా అదొక పెద్ద దండం వేసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఫోటో ఇస్తేనో, సెల్ఫీ ఇస్తేనో అంత సంబరపడిపోతే దేవుడు మళ్ళీ కోరుకున్నాడే. భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు కోరుకున్నాడు. మన ఎవరం? ఆకాశాన్ని భూమిని చేసిన ఆ దేవుడు చేత ఎంపిక చేయబడ్డవారు. భూమిని అంతా జల్లడి చేసి, భూమిలో ఉన్న మనుషులందరూ ఫిల్టర్ చేసి, ఈ కుటుంబం నాకు కావాలా, వీడు నాకు కావాలా, ఈ కుమార్తె నాకు కావాలా అని దేవుడు మళ్ళీ ఏరి కోరుకున్నాడు. రాజకీయ నాయకుడు సెల్ఫీ ఇస్తే సంబరపడిపోతాము. దేవుని చేత ఏరి కోరుకుంటే ఆ విలువ తెలియదు, ఆ వాల్యూ తెలియదు. టోటల్గా ఏంటంటే దేవుని యొక్క వాల్యూ తెలియకపోవడమే దాని ఉద్దేశం. దేవుని చేత ఏరి కోరుకున్న వారం, దేవుని చేత పిలబడ్డ వారం, దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఈ భూమి మీద దేవుని చిత్తం చేసేవారిగా, దేవుని చిత్తం కోసం బ్రతికేవారిగా, దేవుని అడుగుజాడల్లో, దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో, దేవుని యొక్క దయా సంకల్పంలో మనం బ్రతుకుతూ సాగిపోతే మన జీవితాలకు అర్థం ఉంటుంది. మన బ్రతుకులు ఈ భూమి మీద క్షేమాన్ని పొందుకుంటాయి. కాబట్టి నా దేవుని బిడ్డలారా,
దినాలు చెడ్డవి కాబట్టి ఇకనైనా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలా, ఇకనైనా జ్ఞానం తెచ్చుకోవాలా, ఇకనైనా తెలివిని సంపాదించుకోవాలా. అవసరమైతే జ్ఞానం కోసం పాకులాడి జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానంగా నడవడానికి, ఇష్టానుసారంగా కాదు, నచ్చినట్టుగా కాదు, తోచినట్టుగా ఇష్టం వచ్చినట్టు కాదు. ఇకనైనా అవకాశాలు, సమయాన్ని సద్వినియోగం చేసుకొని రేపు మంది కాదేమో, ఎల్లుండి మంది కాదేమో, భవిష్యత్ కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడే ఒక మార్పు చెంది మన జీవితాలు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం జ్ఞానంగా బ్రతికితే క్షేమంగా ఉంటామని ఇంకేమి లే. ఎందుకయ్యా ఈ జ్ఞానం అంతా క్షేమం కోసమే, ఇంకేమీ లేదు. బైబిల్ చెప్తుంది కదా, జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, జ్ఞానం వలన దేశం నెమ్మదిగా, కుటుంబాలు నెమ్మదిగా సంతోషంగా ఉంటాయి. సొలొమోను పరిపాలిస్తే 40 ఏళ్ళు దేశం నెమ్మదిగా, ఎందుకని జ్ఞానం, తెలివిగా ఉన్నాడు అంతే. బిడ్డలారా, మనం మూర్ఖంగా మాట్లాడతాం, మూర్ఖంగా బ్రతుకుతాం, మూర్ఖంగా ప్రవర్తిస్తాం, ఆఖరి కుటుంబాలను స్పాయిల్ చేసుకుంటాం. మూర్ఖంగా మాట్లాడతాం, అవివేకంగా బ్రతుకుతాం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం, ఆఖరికి జీవితాలను పాడు చేసుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది, ఎలా బ్రతకాలో అలా బ్రతికితే, ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తే ఎలాంటి నష్టం, ఎలాంటి ఇబ్బంది మన కుటుంబాలకు కలగదు. ఆయన కంచె వేసి కాపాడుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి జ్ఞానముగా నడుచుకుందుము గాక. సోమరి నువ్వెందాక పడుకుంటావు? సోమరి ఎంతసేపు నిద్రపోతావు? సోమరి ఎంతసేపు నీవు ఇంకాసేపు పడుకుంటా, కాసేపు కాళ్ళు ముడుచుకొని పడుకుంటా, ఇంకెందాకని పడుకుంటావు? లేచి చీమలను ప్రవర్తన కనిపెట్టి, చీమల యొక్క నడత కనిపెట్టి, చీమల్ని చూసి ఎలా ఈ భూమి మీద జ్ఞానంగా బ్రతకాల నేర్చుకో అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఏంటంట, మానవుడు ఈ భూమి మీద జ్ఞానంగా బ్రతకడానికి, మానవుడు ఈ భూమి మీద తెలివిగా బ్రతకడానికి, ఇంకా చెప్పాలంటే మానవుడు ఈ భూమి మీద జ్ఞానాన్ని, తెలివిని నేర్చుకోవడానికి ఎవరిని ఆదర్శంగా పెట్టాడు? మానవుడు తన కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకోవడానికి, మానవుడు తన ఇంటిని జ్ఞానంగా కాపాడుకోవడానికి, మనిషి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన ఇంటిని, తన సమస్తాన్ని జాగ్రత్తగా జ్ఞానంగా కట్టుకోవడానికి, కాపాడుకోవడానికి దేని వేడిని ఆదర్శంగా పెట్టాడు అని అంటే, భూమి మీద అతి చిన్నవైన బలము లేని చిన్న జీవులైన చీమల్ని. ఒక్క మాటలో చెప్పాలంటే చీమలు సిగ్గు తెచ్చుకోవాలా, చీమలు చూసి బుద్ధి తెచ్చుకోవాలా. ఏంటి చీమల? మన కాళ్ళ కింద దుమ్ము ధూళి వలె ఉంటాయి చీమలు. మన కాళ్ళ కింద దుమ్ము ధూళి వలె చీమలు ఉంటాయి. చాలా బలము లేని చీమలు. జస్ట్ అలా నలిపేయచ్చు అంతే. అలా నలిపేయచ్చు చీమని, ఒక చీమని తీసుకొని అలా నలిపేయచ్చు అంతే. మరి అంత చీమను సర్వలోకం ముందు పెట్టి, మూర్ఖుడా చూసి నేర్చుకోరా. ఏం చూసి నేర్చుకోవాలా? దేని చూసి నేర్చుకోవాలా? అదిగో చీమలు చూసి నేర్చుకో, చీమలు చూసి నేర్చుకోవాలా. ఎస్, మానవుడు బలము లేని చిన్న జీవులైన చీమలు చూసి జ్ఞానాన్ని నేర్చుకో, జ్ఞానం సంపాదించుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, చీమల్లో ఉన్న శ్రేష్టమైన గుణం ఏంటంటే, ఈ చీమలు వర్షాకాలం రాకముందే, వాటికి శ్రమకాలం, కష్టకాలం రాకముందే, అవి ఇబ్బంది పడి అవస్థలు పడే ఆ టైం, ఆ కాలం, ఆ సమయం రాకముందే, వేసవి కాలంలోనే వాటికి ఏమి కావాలో వాటికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, సమకూర్చుకుంటాయి. చీమలు ఇంగ్లీష్లో ఏమంటారా? యాంట్. వర్షాకాలం రాకముందే, వాటికి ఇబ్బంది పడే, ఆహారం దొరకకుండా ఉండే కష్టకాలం, శ్రమకాలం వాటికి రాకముందే, వేసవి కాలంలోనే సమయం ఉండగానే, అన్ని బాగున్నప్పుడే, కష్టకాలము, శ్రమకాలము, చలికాలము, వర్షాకాలం రాకముందే, వేసవి కాలంలోనే వాటికి కావాల్సిన ఆహారం అంతా సిద్ధపరచుకొని సమకూర్చుకొని
కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమకాలం వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు అవి దాచుకున్న, సమకూర్చుకున్న తన జ్ఞానము చేత, తన తెలివి చేత, తన జ్ఞానము తన తెలివి చేత సంపాదించుకున్న ఆహారాన్ని తింటూ కష్టకాలం, శ్రమకాలం, వర్షాకాలం తీరిపోయేంత వరకు బిడ్డలారా ఆ చీమలు సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మది కాలాన్ని గడిపేస్తాయి. చూసారా? ఈ బుద్ధి మనిషికి లేదు కదా. ఈ బుద్ధి మనిషికి ఉందా? కష్టకాలం రాకముందే, శ్రమకాలం రాకముందే, వర్షకాలం రాకముందే, బాగున్నప్పుడే, ఇప్పుడే ఈ వేసవి కాలంలోనే ఎందుకో మరి కొద్ది రోజులు పోతే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తే ఎక్కడ చూసినా వర్షమే. ఇంకేంటి మన పరిస్థితి? ఆహారం దొరకదు, తినడానికి పస్తులు ఉండాలి. మళ్ళా ఏం చేయాలి? ఇప్పుడే ఈ వేసవి కాలంలోనే మనకి ఏం కావాలో అన్ని సమకూర్చుకుందాం, సిద్ధపరచుకుందాం. కష్టకాలం, శ్రమకాలం వచ్చినప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చొని పిల్ల పాపలతో కలిసి ప్రశాంతంగా తింటూ అలా వర్షాకాలం అయ్యేంత వరకు హ్యాపీగా ఉందాం అన్న జ్ఞానము, వివేచన, తెలివి నా దేవుని బిడ్డలారా మనిషికి లేదు. సిగ్గుచేటు నిజంగా చెప్పాలంటే అసలు. అందుకే ప్రభు అంటాడు, సోమరి చీమల యొక్క నడత కనిపెట్టి ఏం చేయాలా? జ్ఞానాన్ని నేర్చుకో. ఏంటయ్యా చీమలు చూసి మేము జ్ఞానం నేర్చుకోవాలా? ఎస్. ఏంటి చీమల్లో? అది వర్షాకాలం రాకముందే ముందు జాగ్రత్త కలిగింది. అది ఏం జాగ్రత్త కలిగింది? ముందు జాగ్రత్త కలిగింది. కష్టం రాకముందే, శ్రమ రాకముందే ఏం చేస్తుంది? దానికి కావలసినవన్నీ సిద్ధపరచుకుంటుంది. ఈరోజు నా దేవుని బిడ్డలారా మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం కూడా చీమల వలె జ్ఞానం కలిగి కష్టకాలం, శ్రమకాలం, ఇబ్బందుల కాలం, దుర్దినాలు, చెడ్డ దినాలు, అపాయకరమైన కాలాలు, ఊహించని విపత్తులు మన జీవితంలో శ్రమకాల, కష్టకాలం రాకముందే, అన్ని బాగున్నప్పుడే, దీపం ఉండగానే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే, కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా బాగున్నప్పుడే, అన్ని బాగున్నప్పుడే మన జీవితాలని మనము కనిపెట్టి జాగ్రత్తగా బ్రతకడానికి, క్షేమంగా బ్రతకడానికి, ఆశీర్వాదకరంగా బ్రతకడానికి, నెమ్మదిగా సంతోషంగా బ్రతకడానికి మన జీవితంలో మనకు ఏది అవసరమో, ఏది కావాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో, మన జీవిత విషయమై, ప్రవర్తన విషయమై, మన యొక్క బిహేవియర్ విషయమై మనం ముందు జాగ్రత్త కలిగి అన్ని విషయాల్లో మనం నా దేవుని బిడ్డల జ్ఞానవంతులం బ్రతకగలిగితే అపాయం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. జ్ఞానం గలవాడంట అపాయ కాలంలో, కీడు సమయంలో కూడా జాగ్రత్తగా హ్యాపీగా ఉంటాడు బైబిల్ చెప్తోంది. జ్ఞానవంతుడు అపాయ కాలంలో కూడా ఎలా ఉంటాడంట? చాలా సేఫ్టీగా, జాగ్రత్తగా బ్రతుకుతాడు. కాబట్టి వాక్యం చెప్తుంది, చీమలు బలము లేని జీవులైనప్పటికీ కూడా నీకు జ్ఞానం కావాలంటే, జ్ఞానంగా నడవాలంటే, జ్ఞానంగా బ్రతకాలంటే, జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఆ బలము లేని జీవం చూసి మనం నేర్చుకొని దానివల్లే మనం జ్ఞానంగా బ్రతికితే చాలు, ఈ భూమి మీద మన జీవితాలు కూడా క్షేమంగా, హ్యాపీగా ఉంటాయి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా వాటిలో జ్ఞానం అంటే? కష్టకాలం రాకముందే, శ్రమకాలం రాకముందే, వర్షాకాలం రాకముందే అవి వేసవి కాలంలోనే వాటికి కావలసినవన్నీ సిద్ధపరచుకుంటాయి. ఒక బాధకర విషయం ఏంటంటే, నా వైపు చూడండి, ఒక బాధకర విషయం, 120 ఏళ్ళు నోవహు సువార్త ప్రకటిస్తే 120 సంవత్సరాలు మారండి, పాపాన్ని మానేయండి, త్రాగుడు మానేయండి, సినిమాలు మానేయండి, అపవిత్రత మానేయండి, వ్యసనాలు మానేయండి, ఇష్టానుసరణ బ్రతుకు వదిలేయండి, రూపాంతరం చెందండి, మార్పు చెందండి, మారండి, వాక్యానుసరణ బ్రతకండి, మంచివారిగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, మంచి ఆత్మీయులుగా, మన దేవుని విలువ వ్యాల్యూ తెలుసుకొని కోరుకున్న వారం, ఎంపిక చేపట్ట వారం. దేవుడు మనల్ని ఈ లోకంలో ఏరి కోరుకున్నాడు కాబట్టి, దేవుని చేత ఏరి కోరుకున్న వారము కాబట్టి భయభక్తులుగా బ్రతకాలి, మార్పు చెందాలి, జీవితాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రతికి ఒక అర్థం ఉండాలి. ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇంకా పాపంలో, లోకంలో, శాపంలో విచ్చల విడిగా ఇష్టానుసారంగా నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉండడానికి సమయం ఇప్పుడు సరిపోదు.
కాబట్టి అన్ని బాగున్నప్పుడే ఇప్పుడే ఒక మారు మనసు పొంది మార్పు చెంది మార్చుకొని ఏమైనా వ్యసనాలు, ఏమైనా అలవాట్లు, ఏమైనా లోక సంబంధమైన జీవితాలు ఇంకేమైనా ఉంటే వాటి విషయమై పశ్చాత్తపడి మారు మనసు పొంది ఒప్పుకొని మార్పు చెంది రూపాంతరం చెంది దేవుని చిత్త ప్రకారం భూమి మీద బ్రతికే వారముగా మనం ఉండడానికి మన జీవితాలు ఎంతోగానో ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. 120 ఏళ్ళు వాక్యం చెప్తే కూడా ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నా చూడండి, 120 ఏళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే కూడా ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, మార్పు చెందుదాం, వదిలేద్దాం, విడిచిపెడదాం, ఇంకెందుకులే ఈ పాపం, ఎందుకులే ఈ అలవాట్లు, ఇంకెందుకులే వదిలేద్దాం, చేసినంత కాలం చేశాం, తిరిగినంత కాలం తిరిగాం, బ్రతికినంత కాలం బ్రతికాం, ఇంకా వదిలేద్దాం, వద్దులే ఇంకా మార్పు చెందుదాం అని ఏ ఒక్కరు కూడా అనుకోలేదు. నా దేవుని బిడ్డలారా, ఆఖరికి కష్టకాలం వచ్చింది, శ్రమకాలం వచ్చింది, కీడు అపాయకరమైన కాలం వచ్చింది. ఏంటి? భయంకరమైన జలప్రలయం భూమి మీదకి వచ్చింది. ఆ కష్టకాలంలో, ఆ అపాయకాలంలో, ఆ కీడు కాలంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా చీమల వలె అన్నీ బాగున్నప్పుడే జాగ్రత్త సరి చేసుకోకుండా మూర్ఖంగా బ్రతికిన వారందరూ జల ప్రళయంలో నాశనమైపోయారు. అవే దినాలు చెడ్డ దినాలంటే ఇంక ఇప్పుడు సంగతి చూడండి, ఇంకా మనమే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నా మనసులో పెట్టిన ఒక తపన ఏంటయ్యారంటే, రోజులు దినాలు మనవి కావి కాబట్టి మనం ఈ భూమి మీద జ్ఞానంగా బ్రతకాలి. దేవుడు అంటాడు, చీమలు చూసి జ్ఞానం తెచ్చుకో అంటాడు. ఏంటి ఆ చీమలో ఉన్న జ్ఞానం ఏంటి అని అంటే, అవి వర్షాకాలం, శ్రమకాలం రాకముందే వాటికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాయి. కాబట్టి ఇంకా సమయం ఉండగానే, ఇంకా అన్నీ బాగుండగానే కష్టం, శ్రమ, దుఃఖం, ఉగ్రత, దేవుని కోపం రాకముందే, దేవుని శిక్ష భూమి మీదకి మన మీదకి రాకముందే ఇంకా ఏవైనా విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, మానుకోవాల్సినవి మానుకోవాలి, వదులుకోవాల్సినవి వదులుకోవాలి, దేవునికి ఇష్టం లేని ఆయాసకరమైనవి పక్కన పెట్టేసేయాలి. ఇంకా ఏవైనా బలహీనతలు వెంటాడుతుంటే యేసు రక్తం చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, శుద్ధీకరించుకొని నూతనపరచబడి రూపాంతరం చెంది సమయం ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ఒక మంచి భయభక్తులు కలిగిన వారిగా ఈ భూమి మీద బ్రతికి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ భూమి మీద మన కుటుంబాలు, మన బిడ్డలు, మన పిల్లలు, మన సంఘాలు క్షేమంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాయబడింది, జ్ఞానం గలవాడు చేసే మొదటి పని ఏంటంటే, నా వైపు చూడాల, జ్ఞానం గలవాడు చేసే మొదటి పని ఏంటయ్యానంటే, ఎప్పటికప్పుడంట తన ప్రవర్తన విషయమై తన ప్రవర్తన అతను కనిపెట్టుకుంటా ఉంటాడంట. సామెతలు రాయబడింది, జ్ఞానవంతుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే తన ప్రవర్తనను తానే పరీక్షించుకుంటూ కనిపెట్టుకుంటూ ఉంటాడంట. ఇది ఈ భూమి మీద జ్ఞానవంతుడు చేసే మొట్టమొదటి పని. ఈ భూమి మీద జ్ఞానవంతుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే తన ప్రవర్తన విషయమై తానే జాగ్రత్తగా కనిపెట్టుకొనును. అంటే ఎలా? నా ప్రవర్తన బాగుందా? నా ప్రవర్తన బాగుందా? నా ప్రవర్తన మంచిగా ఉందా? నేను ఇంకేమైనా మార్చుకోవలసినవి ఏమైనా ఉన్నాయా? నాలో ఇంకేమైనా ఉండకూడనివి ఏవైనా ఉన్నాయా? నేను ఇంకేమైనా తెలుసుకోవాలా? నేను ఇంకేమైనా మారాలా? నేను ఇంకేమైనా అర్థం చేసుకోవాలా? నేను ఇంకేమైనా వదులుకోవాలా? నేనేదైనా ఇంకా విడిచిపెట్టాల్సింది ఏదైనా ఉందా? నా ప్రవర్తన ఎలా ఉంది? నా మాటలు ఎలా ఉన్నాయి? నా పద్ధతి ఎలా ఉంది? నా జీవితం ఎలా ఉంది? నా యొక్క నడవడిక ఎలా ఉంది? నేను ప్రవర్తించే విధానం, జీవించే విధానం, మాట్లాడే తీరు, జీవించే విధానం, ప్రవర్తించే విధానం, మాట్లాడే తీరు, చూసే విధానం, నడిచే విధానం, ఇంకా ఎలా నా ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఇంకేమైనా సరి చేసుకోవాలా?
లేకపోతే బాగుందా, ఇబ్బంది లేదా, లేదా ఇంకేమైనా నన్ను నేను మార్చుకోవాల్సింది ఏదైనా ఉందా అని తనకు తానుగా తన ప్రవర్తన విషయమై కనిపెట్టుకుంటాడు. జ్ఞానవంతుడు చేసే మొదటి పని ఇదే. ఈరోజు అజ్ఞానులు, అవివేకులు, మూర్ఖులందరూ చేసే పని ఏంటంటే, ఆ ఇల్లు ఎట్టుంది, వాడు ఎట్టున్నాడు, వాడి భార్య ఎట్టుంది, వాడి పెళ్ళాం ఎట్టుంది, ఆ మనిషి భర్త ఇలా ఉన్నాడు, ఆ మనిషి భార్య ఇలా ఉంది, ఆ ఇంట్లో పిల్లోడు ఈ విధంగా ఉన్నాడు, ఆ పాస్ట్ ఈ విధంగా ఉన్నాడు, ఇదిగో ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు. అవివేకులు, జ్ఞానం లేని వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, వారిలా ఉన్నారు, వీరిలా ఉన్నారు, వారు బాగలేరు, వీరు బాగలేరు. జ్ఞానవంతుడు చేసే మొదటి పని ఏంటంటే, అసలు నా ప్రవర్తన ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా బిహేవియర్ ఎలా ఉంది, నేను ఇంకేమైనా మార్చుకోవాలా, ఇంకేమైనా మారాలా, ఇంకేమైనా సరి చేసుకోవాలా. అజ్ఞానం చేసే మొదటి పని ఏంటంటే, ఇదిగో వాళ్ళ ఇంట్లో ఇలా ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళలో ఆ పొరపాటు ఉంది, వీడిలో ఈ పొరపాటు ఉంది, ఇదిగో ఈ మనిషిలో, ఈ వ్యక్తిలో ఇలాంటి బలహీనతలు ఉన్నాయి, వాడలా, వీడిట్ట, వాడట. కానీ జ్ఞానవంతుడు, నేనేం చేసుకోవాలి, నేనేం మారాలి, ఇంకేమైనా. దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె బ్రతకక జ్ఞానుల వలె బ్రతుకుతూ దేవుడు ఏరి కోరుకున్నాడు. బంధువులు, తోబుట్టువులు, రక్షమందికులు, గొప్పవారు ఇంకెంతో మంది ఇదిగో ప్రభు దగ్గర రాలేదు. వారిలో మమ్మల్ని మాత్రమే అలా 1, 2, 3, 4 గంట ఏరి కోరి లెక్క పెట్టి మమ్మల్ని ఆయన తన దగ్గరికి పిలుచుకున్నాడు. కాబట్టి మా పట్ల మా దేవుని చిత్తం ఉంది, మేము ఎన్నుకోబడ్డ వాళ్ళం, పిలవబడ్డ వాళ్ళం. ఆఫ్టర్ ఆల్ ఒక రాజకీయ నాయకుడి పక్కన సెల్ఫీ దిగితే ఎంతో సంతోషిస్తాం. అలాంటిది భూమి ఆకాశం చేసిన దేవుడు, గొప్ప దేవుని చేత ఏరి కోరుకున్న వారం కాబట్టి మేమింకా ధన్యులము, మేమింకా శ్రేష్టమైన వారం ఈ లోకంలో. కాబట్టి ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించాలి. అజ్ఞానం వల్ల ఉండకుండా, మూర్ఖంగా ఉండకుండా జ్ఞానం కలిగి నా బ్రతికెలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది, నేనెట్టున్నాను అని ఇంకా ఏమైనా మార్చుకోవాలా, వదులుకోవాలా, విడిచిపెట్టాలా, ఏంటి పరిస్థితి ఏంటి, నా ప్రవర్తన ఏంటి అని నన్ను నేను స్వపరీక్ష చేసుకొని భయభక్తులు కలిగిన ఆజ్ఞల మార్గంలో బ్రతుకుతూ కుటుంబం, జీవితం, పిల్లలు క్షేమంగా బ్రతకాలి అన్న తపన, వాంఛ, ఆ మనసు నా దేవుని బిడ్డలారా మనకందరికీ కలగాలి. అది జ్ఞానవంతులు చేసే పని. కాబట్టి సజీవ యాగముగా మిమ్ముని మీరు దేవునికి సమర్పించుకోండి. ఇట్టి సేవాయుక్తమైనది. మీరు ఈ లోకమును, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వల్ల మీరు రూపాంతరము చెందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, జ్ఞానవంతుడు ఎవరయ్యానంటే తన ప్రవర్తన విషయమై జాగ్రత్త పడేవాడు జ్ఞానవంతుడు. ఎవరితో చెప్తాడు, ఎవరితో నేర్చుకోబట్ల ప్రభువు, బలము లేని చిన్న చెవులైన చీమలు చూసి జ్ఞానాన్ని నేర్చుకోండి, సంపాదించుకోండి. కష్టకాలం, శ్రమకాలం రాకముందే అవి 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 వాడికి కావలసినవన్నీ సమకూర్చుకుంటాయి. సోమరి, ఇంకా ఎందాక నువ్వు పడుకుంటావు, ఎంతసేపు నువ్వు నిద్రపోతావు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. నా దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ఎవరైతే వేకుని లేచే అనుభవం ఉండదో, నా దేవుని బిడ్డలారా, అలాంటి వారి జీవితంలో ఆయుధదారుడు వచ్చినట్లు లేమి కుటుంబంలోనికి ప్రవహిస్తుందంట. దారిద్రము కుటుంబంలో చొరబడుతుంది, లేమి కుటుంబాన్ని పరిపాలిస్తుంది. దారిద్రము, శాపము కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందంట. ఎవరి జీవితంలోనంటే ఉదయకాలమున ఎవరైతే లేయకుండా కాసేపు పడుకుందాం, ఇంకా కాసేపు నిద్రపోదాం, ఇంకా కాసేపు కాళ్ళు ముడుచుకుందాం, అటు తిరగదాం, ఇటు తిరగదాం. మీరు గమనించండి, ఎవరైతే ఉదయకాలంలో లేచి అనుభవం అలవాటు ఉన్నదో ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రం ఉంటుంది బిడ్డారా. ఎందుకని చెప్తున్నా, ఇక్కడున్న సహోదరులకైనా
నేను చెప్తున్నాను, ఏది ఏమైనా కానీ మీరు వేకుజామున లేయాలి. 5:30 లోపు లేచేయాలి బిడ్డారా మీరు. అది మంచి అలవాటు, అది చాలా మంచి అలవాటు. మీకు అర్థం కావట్లేదు. ఉదయకాలమున వేకునే 5:30 లోపు లేచేయాలంతే. నాకు తెలిసి నా జీవితంలో 6 దాటి 5:30 దాటి పడుకున్న ఆనవాళ్ళు లేవు. నిజం చెప్తున్నాను, నాకు నిద్ర అన్నా నిద్రపోయే వాళ్ళన్నా పరమ చిరాకేస్తుంది. నాకు నిద్ర అన్నా నిద్రపోయే వాళ్ళైనా అటంటే నిద్ర ఆరోగ్యానికి మంచిది కదా. నిద్రపోతే నిద్ర ఆరోగ్యానికి మంచిది కదా. ఉదయం 8కి లేయాలి, మధ్యాహ్నం తిని మళ్ళీ గంట పడుకోవాలి, అప్పుడు ఆరోగ్యం ఫ్రెష్గా ఉంటుంది. రాత్రి మళ్ళా బైబిల్ చెప్తుంది, నిద్రపోయే వారిని సోమరి అని ఈ వాక్యం చెప్తుంది. నువ్వు ఎందాక పడుకుంటావు? చీమలు చూసి జ్ఞానం తెచ్చుకో, చీమలు చూసి జ్ఞానం తెచ్చుకో, చీమలను చూసి జ్ఞానం తెచ్చుకోవాలి మనం. ఉదయకాలమున యెహోవా నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. బిడ్డలారా, మీకు తెలుసో తెలీదో, ఉదయకాలమున దేవుని కృప కుమ్మరించబడే సమయం. ఉదయకాలమున దేవుని కృప అపరిమితంగా దొరికే సమయం. మనం విన్నాం, ఇజ్రాయేలు చరిత్ర మనం విన్నాం అనేక వారాల నుండి. ఏంటి? ఉదయకాలమున పెందల కడనే తెల్లవారకు మునిపే పరలోకములోంచి దేవుడు ప్రతిరోజు తన ప్రజల విషయమై, తన ప్రజలకు ఆరోగ్యం కోసం మన్నాను కురిపించేవాడు కదా. ప్రతిరోజు ఉదయకాలమున పెందల కడనే, ఇంకా చీకటి ఉండగానే సూర్యుడు ఉదయించక మునుపే తన ప్రజల క్షేమ విషయమై, తన ప్రజల ఆరోగ్యం విషయమై, తన ప్రజల భద్రత విషయమై దేవుడు పరలోకంలోంచి మన్నాను కురిపించేవాడు. ఈ మన్నా తిన్న వాడికి బీపీ షుగర్ రాలేదు, ఈ మన్నా తిన్న వాడికి గ్యాస్ ట్రబుల్ రాలేదు, ఈ మన్నా తిన్న వాడికి క్యాన్సర్ రాలేదు, ఈ మన్నా వాడు తిన్న వాడి యొక్క కడుపులో క్యాన్సర్ గడ్డలు లేదు, ఈ మన్నా తిన్నవాడి యొక్క వస్త్రాలు చినిగిపోలేదు, ఈ మన్నా తిన్నవాడి యొక్క చెప్పులు తెగిపోలేదు, ఈ మన్నా తిన్నవాడి యొక్క సత్తువ తగ్గిపోలేదు. 40 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తే వాళ్ళ వస్త్రాలు మార్చిపోలేదు, వారి వస్త్రాలు చినిగిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారిలో ఏ ఒక్కడు కూడా అనారోగ్యము చచ్చినట్టు లేదు. ఎందుకని? పెందల కడనే దేవుని కృప మన్నాను దేవుడు కురిపిస్తున్నాడు. కొంతమంది సోమవారులు ఏం చేశారంటే 7 గంటలకు పోవచ్చులే, 8కి పోవచ్చులే అని చెప్పి అప్పుడు గిన్నెలు తీసుకుని పోయారు. ఆడికి పాలెం బయటికి మన్నా కోసం. మన్నా కాదు, మన్ను ఉంది. ఇంకా దేవుడు చెప్పాడు, ఇదిగో మీకు క్షేమాన్ని ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే, ఆశీర్వాదం ఇచ్చే, మీ బ్రతుకులకు సత్తువ ఇచ్చే ఈ మన్నా మీకు కావాలంటే సూర్యుడు ఉదయించక మునుపే మీరు తీసుకోవాలి. దట్ ఈస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, దట్ ఈస్ కమాండింగ్. ఇది దేవుని ఆజ్ఞ. ఇదిగో మీకు సత్తువునిచ్చే, ఆరోగ్యం ఇచ్చే, క్షేమాన్ని ఇచ్చే మన్నా మీకు కావాలంటే, భుజించాలంటే, తినాలంటే సూర్యుడు ఉదయించక మునిపే. సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయిస్తాడు తెలుసా ఎవరికైనా? సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయిస్తాడు, తిరిగి మరలా 6 గంటలకి అస్తమిస్తాడు. అంటే సూర్యుడు ఉదయించక మునిపే అంటే దాంతో ఏంటి? 6 తర్వాత 6 లోపల చెప్పాలా? 6 తర్వాత 6 లోపల. సూర్యుడు ఉదయించక మునిపే అంటే 6 తర్వాత 6 లోపల. ఏంటో అన్న ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, మాకు ఇంగ్లీష్ ఒక ముక్కు కూడా వస్తే కదా. ఇంగ్లీష్ మాకు ఏడ అర్థమైందన్న, మాకు ఏడ అర్థమవుతుంది అన్నట్టుగా ఉన్నారు మీరు. అచ్చ తెలుగు మాట్లాడుతున్నాను, ఇంకా ఎప్పటి పక్క రాయలసీమ స్లాంగ్లో మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేది 6 గంటలకి. ఇప్పుడు సూర్యుడు ఉదయించక మునిపే మీ ఆరోగ్యాలకు సత్తువునిచ్చే మన్నా మీకు కావాలంటే ఉదయించక మునిపే లేయాలా? ఎప్పుడు 4కు లేస్తే సూపర్ ఫ్రెష్గా ఉంటుంది. 4:30కు లేస్తే ఏదో వాడు వీడు తొక్కి ఏరుకోగా కాస్త ఏదో మిగిలి ఉంటుంది. 5కు లేస్తే ఆ అడపదడప అక్కడక్కడ పడి ఉంటుంది. 6కు లేస్తే చెప్పలేము, ఇంకా దొరకకపోవచ్చు. 6 తర్వాత మన్నా కాదు, మన్నే. ఇంకా ప్రభు చెప్పాడు, ఉదయకాలమున
దేవుని కృపకు సాదృశ్యమైన మన్నా దేవుడు కురిపిస్తాడు, కుమ్మరిస్తాడు బిడ్డలారా. కాబట్టి నేను చెప్తున్నాను, మనము ప్రతిరోజు వేకుజామున ఉదయకాలంలోనే మనము లేచే అలవాటు అనుభవం మనం పొందుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంట్లో ఎవరైనా 6 దాటి నిద్రపోతే బిందెలు నీళ్ళు తీసుకొచ్చి మొహాన కొట్టండి. ఏమనంటే నా ఎప్పటి నేను చూసుకుంటా. 6 దాటి ఎవరైనా నిద్రపోతే వారి మొహాన బిందె నీళ్ళు కొట్టండి. ఏమనంటే నా ఎప్పటి నేను చూసుకుంటాను. నీ తొట్లు మోస్తాను నీళ్ళు బట్టి రేపు వారం. నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కనికరం కృప దొరికే సమయం వేకువజామున. ఇది ఎవరికుంటుంది? జ్ఞానవంతుడికి ఉండే లక్షణం ఇది. ఎవరికంట? జ్ఞానవంతుడికి ఉండే లక్షణం ఏంటయ్యానంటే ఉదయకాలములో లేచి దేవుని కృపకు సిద్ధపరచబడతాడు. జ్ఞానవంతుడికి ఉండే మొదటి లక్షణం ఏంటయ్యానంటే తన ప్రవర్తన విషయమై కనిపెడతాడు. జ్ఞానవంతుడికి ఉండే రెండవ లక్షణం ఏంటయ్యానంటే ఉదయకాలమున కృప కొరకు పరితపిస్తాడు. సోమరి ఎంతసేపు పడుకుంటావు నువ్వు? అందుకే కదా లేమి, శాపము, దారిద్రము నీ ఇంట్లోనికి వస్తుంది. కారణము నీవు ఎక్కువసేపు కృప తొలగిపోయిన తర్వాత, కృప సమయం అయిపోయిన తర్వాత నీవు నిద్రలేస్తున్నావు కాబట్టి నీకు ఆ కృప దొరకటం లేదు. నీకు కృప కావాలా? దేవుడు కృప కావాలా అంటే ఉదయకాలంలో లేయాలా ప్రభు సన్నిధిలో. ఇది ఎవరికి ఉంటుంది? అజ్ఞానులకు ఉండదు, అవివేకులకు ఉండదు, జ్ఞానవంతుడిగా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఉదయకాలంలో లేచే వాడందరూ జ్ఞానవంతులే. నా దేవుని బిడ్డలారా, కొంతమంది మనం గమనించండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరు కూడా తెల్లవారిన దాకా పడుకున్నట్టుగా లేదు. ఒకప్పుడు 90స్లో ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, అతని గురించి వింటుంటే రాజకీయ ప్రముఖులు అతని గురించిన స్టేట్మెంట్ ఏంటంటే అతను ప్రతిరోజు 3:30-4 గంటలు లేచేవాడంట. అతని రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కూడా 4 దాటిన తర్వాత పడుకునే సందర్భం లేదంట. ఏంటి, ఈ లోకంలో రాజ్యాన్ని పరిపాలించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలించుకున్న వాళ్ళు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవులుగా ఉండాల్సిన వారికి వారు నేర్చుకున్న ఆనవాయితీ విద్య ఏంటంటే వేకుజామున లేయడం. ఈ లోకస్తులే అటు లేస్తే బిడ్డరా, ఒక మంచి విషయం ఏంటంటే మా సైడు బేదన్సర్ల సైడు నాకు తెలిసి ఏ ఆడవారిని కూడా 6 దాకా నిద్రపోయినట్టు నేను చూడలా. మా సైడ్ అంతా ఎలా ఉంటుందంటే 5 గంటలకి లేయాలి, వంటలు చేసుకోవాలి, పనులకు వెళ్ళిపోవాలి. అటు వెళ్ళిపోతారు ఆడవారు. మగవారు నిద్ర లేసేసరికి ఆడవాళ్ళు ఇంట్లో ఉండరు, ఎక్కడికి వెళ్ళి పనులకు వెళ్ళిపోయి ఉంటారు. ఆడవాళ్ళు ఉదయాన్నే నుంచి పనులకు వెళ్ళిపోతే ఇంట్లో ఉండి ఈ మగవారు ఆడవారై అంటూ తమ్ముతూ ఉంటారు. పెద్ద సిటీస్లో చెన్నై, బెంగళూరు ఇలాంటి సిటీస్లో మనం గమనిస్తే ఆడవారు మగవారు ఎవరు కూడా తెల్లవారం దాకా పడుకోరు. ఇది కష్టజీవులు చేసే పని, ఇది సోంబేరులు కాదు. కష్టజీవులకు ఉండే ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే తెల్లారి దాకా పడుకోరు, వాళ్ళు ఉదయకాలం లేస్తారు. అది మంచి అలవాటు, అది చాలా మంచి అలవాటు. ఇది జ్ఞానవంతుడు చేసే పని. జ్ఞానవంతుడు ఎవడు కూడా తెల్లవారం దాకా పడుకోడు బిడ్డలారా. బైబిల్ చెప్తుంది దినాలు చెడ్డవి కాబట్టి జ్ఞానంగా బ్రతకాలి మనం. ప్రభు అంటాడు, కుందేళ్ళు బలము లేని జీవులంట. అడవుల్లో కుందేళ్ళు బలము లేని జీవులైతే అవి ఏం చేస్తాయి? ఆ భీకరమైన ఆ అరణ్యంలో వాటి ప్రాణాలు అవి దక్కించుకోవడానికి బండ సందుల్ని ఆశ్రయం చేసుకుంటాయి, ఆధారం చేసుకుంటాయి. దేవుడు ఆ చిన్న కుందేళ్ళను పెట్టి నేర్చుకో. ఏం నేర్చుకోవాలా? కుందేలను చూసి నేర్చుకో. కుందేల ఇంత ఉంటుంది, అది ఇంత. దాన్ని చూసి ఏది నేర్చుకునేది? అవి మీలాగుండవు. ప్రజలారా, మనుషులారా, మానవులారా, అవి మీలాగుండవు.
భయంకరమైన అరణ్యంలో అవి ఎట్ట క్షేమంగా బ్రతుకుతున్నాయి? భయంకరమైన అరణ్యంలో మృగ జీవాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. భయంకరమైన అడవి జంతువుల మధ్య, మృగాల మధ్య, విష సర్పాల మధ్య అవి ఎలా వాటి కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాయి క్షేమంగా అంటే, అవి పేడు సందులలో, బండ సందులలో వాటికి ఆశ్రయం చేసుకుంటాయంట. కాబట్టి అటువంటి భయంకరమైన అరణ్యంలో కూడా కుందేలు హ్యాపీగా జీవితాన్ని జీవిస్తూ ఉంటాయి. ఎందుకని? అవి బండ సందుల్ని ఆధారం చేసుకుంటాయి. ఇది మానవుడికి లేదు. బైబిల్ చెప్తుంది, మహోన్నతుని చాటున నువ్వు బ్రతకాలి, మహోన్నతుని చాటున విశ్రమించాలి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తునిలో విశ్రమించువాడు. మహోన్నతుని నివసించేవాడే ధన్యుడు. మహోన్నతుని చాటున బ్రతికేవాడే, మహోన్నతుని ఆధారం చేసుకున్నవాడే విశ్రాంతి గలవాడు. అంటే అర్థం ఏంటి? ఈ లోకమనే అరణ్యంలో, ఈ లోకమనే అరణ్యంలో, ఈ భయంకరమైన అరణ్యంలో మంచి చెడు తెలియని మూర్ఖ జనాల మధ్య, ఈ మూర్ఖపు తరం మధ్యలో ఆ దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నవారు, జీవిస్తున్నవారు ఏం చేయాలో? దేవుణ్ణి ఆధారం చేసుకోవాలా, మహోన్నతుని చాటున నివసించాలా, మహోన్నతుని బేస్ చేసుకోవాలా. ఆ దేవుని మీద ఆధారపడకుండా, ఆ దేవుని యొక్క ఆశ్రయంలోనికి పరుగెత్తకుండా, ఆ దేవుని యొక్క రెక్కల నీళ్ళలోకి వెళ్ళి దాచి భద్రపరచుకోకుండా ఇష్టానుసారంగా ఆధారం చేసుకుని తిరిగితే క్షేమము, నెమ్మది కుటుంబాలకు, జీవితాలకి ఉండదు. కాబట్టి కుందేళ్ళు బలము లేని జీవులైనా సరే అవి తెలివిగా, జ్ఞానంగా బండ సందుల్ని ఆధారం చేసుకుంటాయి. అవి మనం నా దేవుని బిడ్డలారా, బైబిలు మనిషిని గురించి ఒకే ఒక మాట చెప్పింది. ఏంటనంటే, మానవుడు తెలివి లేనివాడు అని. నేను ముగిచేస్తున్న మాటలు, ఇంకా సమయం లేదు, ఇంకా చాలా చెప్పాలా, సమయం లేదు, వదిలేస్తున్నాను. జ్ఞానంగా బ్రతకండి, చీమలను చూసి ప్రవర్తనను కనిపెట్టుకుంటూ బ్రతకండి. కుందేలను చూసి మహోన్నతిని ఆధారం చేసుకోండి. దేవుని రెక్కల నీళ్ళలో, మహోన్నతిని సన్నిధిలో ఆశ్రయం చేసుకోండి. దేవుడే మన ఆధారం, దేవుడే మన ఆశ్రయం. దేవుని విడిచిపెట్టబాకండి, దేవుని సన్నిధికి దూరం అవ్వబాకండి. దేవుని విడిచిపెట్టొద్దు, దేవుని సన్నిధిని, మహోన్నతుని సన్నిధిని పొరపాటుని విడిచిపెట్టొద్దు. ఈ దినాన్ని ఎంతోమంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోయి, నా దేవుని బిడ్డలారా, ఎందుకో తెలియదు, నేను మా రేణుకమ్మ, భాగ్యరాజన్న వాళ్ళు నెల్లూరులో ఉన్నప్పుడు, భాగ్యరాజన్న బ్రతుకున్నప్పుడు సంవత్సరం రోజులు బాప్తిసం తీసుకోండి అన్నా, బాప్తిసం తీసుకోండి అన్నా, బాప్తిసం తీసుకోండి. ఎందుకో తెలీదు, నాకు తెలియకుండానే, నాకు తెలిసి ఎవరిని కూడా బ్రతిమిలాడనంతగా బ్రతిమిలాడా. మరి ఎందుకు అంతగా బ్రతిమిలాడా నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు తెలీదు. సంవత్సరం నుంచి బ్రతిమిలాడితే అన్నా రేపారం, అన్నా రేపారం. ఆఖరికి ఇంట్లో 7 వారాల ప్రార్థన పెట్టాం మనం. 5 వారాలు జరిగాయి, ఇంకా 2 వారాల ప్రార్థన అయిపోతే 7 వారాలు తీసుకుంటామన్నా అని చెప్పారు. బ్యాడ్ టైం. అప్పటికే సమయం వేస్ట్ అయిపోయింది. భాగ్యరాజన విషయంలో అప్పటికే టైం వేస్ట్ అయిపోయింది. దేవుడు ఇచ్చిన అవకాశాలు చాలా ఉన్నాయి, ఉపయోగించుకోలేకపోయాడు. ఆఖరికి బాప్తిస్మం తీసుకోకుండానే జీవితాన్ని ముగించాడు. బిడ్డలారా, ఎంత బాధ అంటే నిజంగా తలుచుకుంటే అసలు అది. మనతో ఉన్నవాడు కదా. ఎన్నోసార్లు ప్రార్థన చేశాను, ప్రార్థన పెట్టాను, ఇంట్లో కన్నీరు గాల్చి వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. చాలా బాధ, చాలా వేదన. ఒకసారి సంవత్సరం రోజులు బ్రతిమిలాడా నేను. అన్నా తీసుకున్నా. ఎందుకో అతన్ని అంతలా బ్రతిమిలాడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. కృప, గ్రేస్ పీరియడ్ అంతవరకే ఉన్నట్టుంది బహుశా. కాబట్టే దేవుని వాత్సల్యత నన్ను ప్రేరేపించేలాగా బ్రతిమలాడిచినట్టు అనిపించింది నాకు. బిడ్డ, తీరా చూస్తే 7 వారాల ప్రార్థన పూర్తి కాకమునిపే జీవితాన్ని ముగించడం జరిగింది. సమయము చాలా విలువైంది బిడ్డలారా. అందుకని అన్నీ బాగున్నప్పుడే మనం బ్రతకాల్సిన తీరులో, ఉండాల్సిన తీరులో, మార్చుకోవాల్సిన తీరులో మనం ఉంటే చాలు. ఆయన రాకడే, మన పోకడే జరిగిన మనం దేవుని రాజ్యంలో ఉంటాం. అదే మనకు చాలు. కాబట్టి
డోంట్ వేస్ట్ యువర్ టైం. జ్ఞానంగా బ్రతకండి. అట్టి కృప మన దేవుడు కలగజేయునుగాక. కళ్ళు మూసుకుందాం.